గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, యూనిట్ 2 ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇందులో ఈ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమో కూలుమ్స్ లా గురించి చెప్పాను నేను మీకు ఇంతకుముందు. కూలుమ్స్ ఇన్వర్సెస్ కార్లే. సో 4th మార్క్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్లో, అదే 4 మార్క్స్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు. ఓకేనా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో చూడండి, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్, డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఓకేనా, ఇది క్వశ్చన్. సో దీని అర్థం ఏంటిది? అసలు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే, విద్యుత్ క్షేత్ర తీవ్రత అనగానేమి. ఓకేనా, ఏదైనా ఒక బిందువు వద్ద ఉన్నటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత అనగానేమి. అలాగే డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఇంటెన్సిటీ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అంటే, ఏదైనా ఆ పాయింట్ ఛార్జ్ మూలంగా మనకి ఆ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేటటువంటి దానికి సమీకరణం రాబట్టండి అని చెప్పి అడిగాడు అనమాట. ఇది తెలుగు మీడియంలో క్వశ్చన్ అనమాట. ఓకేనా, మీరు రాసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు, లేదా ఎక్స్ప్లెనేషన్ వినొచ్చు. నౌ ఫస్ట్ ఏంటంటే, దీనికి ఎక్స్ప్లెనేషన్ వినండి, తర్వాత దాన్ని బట్టి చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటండి? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ద ఫోర్స్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఏ యూనిట్ పొజిషన్ ఛార్జ్ placed at a point in the electric field is called intensity of the electric field at that point. సో దీని అర్థం ఏంటిది? ఒక విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద ఉంచిన ఏకాంక ధనావేశం మీద పనిచేసే బలాన్నే ఆ బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత లేదా విద్యుత్ క్షేత్ర సత్వం, దాన్ని ఈ బార్గా నిర్వచిస్తారన్నమాట. ఓకేనా, అర్థమైందా అందరికీ? సో ఇదేంటిది? ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ పాయింట్ ఛార్జ్ లేదా పొజిషన్ ఛార్జ్ అనుకోవచ్చు. ఓకేనా, పాయింట్ ఛార్జ్ అయినా లేదా పొజిషన్ ఛార్జ్ అయినా, అంటే ఆ బిందువు వద్ద ఉన్నటువంటి ఛార్జ్ ప్లేస్ ఎట్ ఏ పాయింట్ ఇన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే ఆ విద్యుత్ క్షేత్రంలో ఉంచినటువంటిది అది. ఓకేనా, అంటే విద్యుత్ క్షేత్రంలో ఈ ఒక బిందువు వద్ద ఉంచినటువంటి ధనావేశం మీద పనిచేసే బలాన్ని. ఓకేనా, ఏదైనా ఒక ధనావేశం తీసుకుందాం, అది ఇది ఇక్కడ పి అనేటటువంటి ప్రాంతం ఉంది కదా, అలాంటి ధనావేశం ఒక ప్లస్ 1C ఒక పాయింట్ ఛార్జ్ని ఒక దాన్ని తీసుకుందాం. ఆ బిందువు వద్ద ఉంచినటువంటి చూడండి, ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇచ్చిన ఒక బిందువు వద్ద, అంటే ఇక్కడ పి అనే బిందువు వద్ద తీసుకుందాం ఒక టెస్ట్ ఛార్జ్ Q0ని. ఇక్కడ పి అనే బిందువు వద్ద Q0 అనేటటువంటి ఒక టెస్ట్ ఛార్జ్ లేదా ఒక శోధనావేశం అని అంటారు దీన్ని. ఓకేనా, తెలుగు మీడియంలో. సో దాన్ని ఉంచి దాని మీద పనిచేసే బలం ఎఫ్ బార్ని నిర్ణయిస్తాం అనమాట. ఎఫ్ బార్ అనేటటువంటి దాన్ని మనం తీసుకుంటాం. ఓకేనా, అప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత అవుతుందంటే, ఈ బార్ ఈక్వల్ టు ఎఫ్ బార్ బై Q0 అవుతుంది. ఓకేనా, సో అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ ఎంత అవుతుంది? ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ అనేటటువంటిది ఏంటి? ఆ బిందువు వద్ద పనిచేసేటువంటి బలము. Q0 అనేటువంటిది ఆ బిందువు వద్ద ఉన్నటువంటి ఛార్జ్. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతని ఎలా నిర్వచిస్తారు? ఈక్వల్ టు ఎఫ్ బార్ బై Q0. ఓకేనా, ఇలా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ Q0 అనేటటువంటి ధనాత్మకంగా అత్యల్పంగా ఉండాలి మనకి, అంటే పెద్ద ఎక్కువ వాల్యూ ఉండకూడదు. ఓకేనా, సో విద్యుత్ క్షేత్ర సత్వం అనేటటువంటిది బలం మాదిరిగానే ఇది ఒక సదిశ రాశి. విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేటటువంటిది ఒక సదిశ రాశి. ఒక బిందువు వద్ద క్షేత్ర తీవ్రత అనేటటువంటి దిశ ఆ బిందువు వద్ద ఉంచిన టెస్ట్ ఛార్జ్ ధనావేశం ఏ దిశలో అపవర్తనం చెందితే ఆ దిశలోనే ఉంటుంది. అంటే ఏ డైరెక్షన్లో అది మూవ్ అవుతూ ఉంటే ఆ డైరెక్షన్లో ఇది కూడా మూవ్ అవుతుంది అనమాట. ఎస్ఐ పద్ధతిలో విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క ప్రమాణం ఎంత అంటే న్యూటన్ పర్ కూలుంబ్. ఓకే, దీన్నే వోల్ట్ మీటర్గా కూడా చెప్తారని తర్వాత మనం తెలుసుకుంటాం అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఇందులోకి వెళ్ళిపోదాం. అసలు దీంట్లో ఏం రాశారు? కన్సిడర్ ఒక డయాగ్రామ్ చూడండి ఇక్కడ. ఓకేనా, కన్సిడర్ ఏ పాయింట్ ఛార్జ్ Q ఈజ్ పాయింట్ O ఇన్ ఎయిర్. ఇక్కడ Q అనేటటువంటిది ఏంటిది? ఒక పాయింట్, ఒక దాన్ని తీసుకుందాం. ఓకేనా, దాన్ని O అనుకోండి. ఇక్కడ డయాగ్రామ్లో చూపించారు చూడండి, సున్నాగా రాసిన్నది ఇక్కడ చివరిన గీత. ఈ చివరిన Q వద్ద O అనే పాయింట్ ఉంది కదా. కన్సిడర్ ఏ పాయింట్ Q ఈజ్ పాయింట్ O ఇన్ ఎయిర్. ఓకేనా, అంటే దీని అర్థం తెలుసు కదా మీకు. సో ద ఎండ్ అంటే గాల్లో O బిందువు వద్ద ఒక బిందు ఆవేశం Qని స్థిరంగా ఉంచామనుకోండి. ఓకేనా, దీని అర్థం ఇది. నౌ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అరౌండ్ ద ఛార్జ్. ఏమైంది? ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటటువంటిది దీని చుట్టూ కూడా ఉందన్నమాట. ఓకేనా, అంటే ఇప్పుడు కన్సిడర్ ఎనీ పాయింట్ P ఎట్ ఏ డిస్టెన్స్ ఆర్ ఫ్రమ్ ది గివెన్ ఛార్జ్. ఇక్కడ
ఈ క్యూ నుంచి పీ దూరం ఆర్ దూరంలో పీ అనేటటువంటి ఒక పాయింట్ని తీసుకుందాం. ఓకేనా? పీ అనేటటువంటి డయాగ్రామ్లో చూడండి, పీ అనేటటువంటిది ఆర్ అనేటటువంటి డిస్టెన్స్ అనమాట. ఓకేనా? టు ఫైండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్ పీ, ప్లేస్ ఏ టెస్ట్ ఛార్జ్ క్యూ నాట్ ఎట్ దట్ పాయింట్. ఇప్పుడు పీ వద్ద ఏం చేస్తాం? క్యూ నాట్ అనేటటువంటి, ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఒక శోధక ధనావేశం క్యూ నాట్ అనమాట, దాన్ని పీ వద్ద ఉంచుతాం అనమాట. సో అయితే ఇప్పుడు ఏమైంది, దెన్ ఫ్రమ్ ద కూలుమ్స్లా ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ ఈజ్. సో అయితే ఇలా ఉన్నటువంటి ఈ అమరికలో ఇక్కడ పీ వద్ద ఉంచినటువంటి క్యూ ఛార్జ్ మూలంగా, టెస్ట్ ఛార్జ్ మూలంగా ఓ బిందువు వద్ద ఉన్నటువంటి విద్యుత్ క్షేత్రం వల్ల, ఓ బిందువు వద్ద ఉన్నటువంటి విద్యుత్ క్షేత్రం వల్ల ఇప్పుడు ఏమైంది, ఈ పీ వద్ద ఉంచినటువంటి ప్రమాణ ధనావేశం మీద పనిచేసేటువంటి బలాన్ని మనం కనుక్కోవాలన్నమాట. దేని ద్వారా? కూలుమ్ విద్యుత్ క్షేత్ర నియమం ద్వారా, కూలుమ్ విలోమ వర్గ నియమం ద్వారా. సో దానికి చూపిస్తాను. దానికి నెక్స్ట్ ఇది దానికి పిక్చర్ ఏంటంటే ఇది, ఈ పిక్చర్, ఈ పిక్చర్లో డయాగ్రామ్ లెసన్ చూడండి. దీని తర్వాత ఇది కూలుమ్ నియమం ప్రకారం అని చెప్పాను కదా, కూలుమ్స్లా ద ఫోర్స్ బిట్వీన్ ద చార్జెస్ ఈజ్ ఎంత? అది F ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε Q నాట్ బై R స్క్వేర్. ఓకేనా? సో కూలుమ్ నియమం మనకు తెలుసు కదా, F ఈక్వల్ టు 1/4πε Q1 Q2 బై R స్క్వేర్. మరి ఇక్కడ Q1 Q2 బదులు ఏం పెట్టాం? Q నాట్ పెట్టాం అక్కడ. ఓకేనా? Q నాట్ అనేటటువంటిది ఏంటిది? Q నాట్ అనేటటువంటిది మనం పీ వద్ద వచ్చినటువంటి టెస్ట్ ఛార్జ్, Q అనేటటువంటి ఛార్జ్, విద్యుత్ క్షేత్రం వద్ద ఉన్నటువంటి ఛార్జ్. సో ఈ రెండు ఛార్జీల మధ్య బలం దూరం ఆర్ అనేటువంటిది, ఇక్కడ ఆర్ స్క్వేర్. ఈ రెండు ఛార్జీల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రెండు ఛార్జీలను కన్సిడర్ చేసుకోవాలి. Q1 అనేటువంటిది Q అవుతుంది, ఇక్కడ Q నాట్ అనేది Q2 అవుతుంది అనమాట. ఓకేనా? Q2 బదులు Q నాట్ పెట్టాం అనమాట. సో ఇప్పుడు దీని బదులు మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆ బలాన్ని, అదే మనం ఏం కనుక్కోవాలి? ఈ అనేటటువంటి వాల్యూని కనుక్కోవాలి. ఈ అంటే ఏంటిది? విద్యుత్ క్షేత్ర తీవ్రత, దాన్ని కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి Q నాట్ని ఇటేపు తీసుకొచ్చేయండి. ఓకేనా? అంటే F/Q నాట్ అంటే ఇందాక ఏం చెప్పాను నేను మీకు? విద్యుత్ క్షేత్ర తీవ్రత అని చెప్పాను. F/Q నాట్ అంటే డెఫినేషన్ ప్రకారం, విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క డెఫినేషన్ ప్రకారం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే చెప్పాను కదా నేను మీకు. ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద ఉంచిన ఒక ధనావేశం మీద పనిచేసే బలాన్ని, కానీ విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద ఉంచిన ధనావేశం మీద పనిచేసేటటువంటి బలాన్ని ఆ బిందువు వద్ద, అంటే ఇక్కడ దాని డెఫినేషన్ ప్రకారం విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఎంత బలం ఈ ధనావేశం మీద పనిచేస్తుంది అంటే Q నాట్ బై F బార్ అనమాట. ఓకేనా? సో దాని ప్రకారం F/Q నాట్ అనేటటువంటిది ఏంటిది? ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ పాయింట్. కాబట్టి F/Q నాట్ బదులు ఏం పెట్టుకున్నాం? ఈ అని రాసుకున్నాం అనమాట. ఓకేనా? ఈక్వల్ టు 1/4πε Q/R స్క్వేర్. అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమీకరణం ఎంత అవుతుంది? ఈక్వల్ టు 1/4πε Q/R అవుతుంది అనమాట. ఓకేనా? రైట్. ఆగిపోయింది అది.